నన్ను పిలిచితివి నీ సేవ కొరకు, నన్ను నాటితివి ఫలించుటకు, నన్ను పిలిచితివి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. నాతో కలిసి చదవండి. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలు గమనించండి, దేవుడి యొక్క వాక్యము సామెతల గ్రంథం సొలొమోను రచించాడు. సామెతలు అంటే జీవిత సారాంశములు. జీవితంలో ఒకరు అనుభవించి అనుభవంతో చెప్పిందే సామెత. కాబట్టి అనుభవంతో కూడినది చాలా గొప్పది. అనుభవంతో చెప్పింది అనేకులకు మేలు చేస్తుంది. కాబట్టి జీవితంలో సొలొమోను అనుభవించి జీవిత సారాంశముగా ఈ మాటలు రాశాడు. ఇక ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మొదటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. రెండవ మాట, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వయు కలుగును. మూడవ మాట. ఈ 3 మాటలు నేను చెప్పి నేను ముగిస్తా. చూడండి, మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది, భూమి మీద ప్రాముఖ్యంగా జీవించిన కాలంలో ముఖ్యమైనది ఏమిటి అని అంటే ఆరోగ్యం. ఆఫ్కోర్స్ పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, కోట్లు ఆస్తులు మనకు ఉండొచ్చు. ఆరోగ్యం లేకపోతే ఏం లాభం? ఆరోగ్యం లేకపోతే పొలాలున్నా, స్థలాలున్నా, కోట్ల ఆస్తులున్నా అన్నీ వేస్టే. ఆరోగ్యం ముఖ్యం. అందుకొరకే ఒక ఆయన ఏమన్నాడంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాడు. హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి గొప్ప ధనం ఏంటంటే ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, మన దేహం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఆరోగ్యంగా ఉండడానికి దేవునిలో మనము ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి ముఖ్యంగా దేహంలో కూడా ఒక మంచి స్థితిలో ఉండాలి అని అంటే దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. దేవుడు ఇంతకేం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు అని అంటే, మనం చేయకూడనిది ఒకటి చెప్తున్నాడు. మొట్టమొదట మనం చేయకూడనిది చెప్తున్నాడు. ఏంటిది అది? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. చాలామంది జీవితంలో పెద్ద పొరపాటు ఏంటంటే, నాకు అన్నీ తెలుసులే అనుకునే తత్వము ఎవరి మాట అయినదు. నాకు తెలుసులే అనుకునేవాడు ఇంకొకరి దగ్గరికి బోడు, ఇంకొకరి మాట వినడు. కాబట్టి ఒక వ్యక్తి నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఏం చేస్తాడంటే అహంభావంతో దేవుని మాటను కూడా నిరాకరిస్తాడు. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యానికి కూడా చాలామంది లోబడతలేరు. దేవుని వాక్యానికి ఎందుకు లోబడతలేరు? నాకు తెలుసులే, నేను జ్ఞానిని అని అనుకుంటూ అజ్ఞానంలో ఉండిపోతున్నారు. నాకు తెలుసు అనే జ్ఞానం అనుకుంటూ దేవుని జ్ఞానానికి, దేవుని మాటకు లోబడక అహంకారంతో జీవితంలో నష్టపోతున్నారు. కాబట్టి ఒక వ్యక్తి అహంకారంతో ప్రవర్తించినంత కాలము బాగుపడలేడు. అహంకారం పోతేనే ఆశీర్వాదం వస్తుంది. అహంకారం ఉన్నంత వరకు ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది నీకు ఆశీర్వాదంగా ఉండదు. ఈ మాటలు చాలా గొప్ప మాటలు. కాబట్టి జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, నాకు తెలుసులే అని నువ్వు అనొద్దు. ఈ మాటను బట్టి నేను కొన్ని విషయాలు చెప్తా. రండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. తన దృష్టికి జ్ఞాని అనుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. తన దృష్టికి జ్ఞానిని అనుకునే వాడిని ఎప్పుడైనా చూసినావా? దేవుడు సొలొమోను అంటుండు, తన దృష్టికి జ్ఞానిని అనుకునేవాడిని ఎవరైనా చూసావా? చూస్తే వాడు ఎటువంటి వాడు అంటే వాడిని గుణపరచుట కంటే
మూర్ఖుని గుణపరచుట సులువు. కాబట్టి మూర్ఖుడైనా గుణపడతాడట. గుణపడడం అంటే ఏంది? మాట విని సరి అవుతాడు. కానీ నాకు తెలుసులే అనుకునేవాడట, వాడిని సరిచేయడం కష్టం. చాలే, నాకు ఆ మాట అవసరం లేదు, నాకు ఆ దేవుని మాట అవసరం లేదు అనుకునే వాడు తన జీవితంలో ఎన్నడూ బాగుపడలేడు. అందుకొరకే ఆ తన దృష్టికి జ్ఞాని అనుకునే వాడిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. తర్వాత చూడండి, ఏషియా గ్రంథం 5:21 చదవండి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము ఏమనుకుంటున్నారట? జ్ఞానులం. మా జ్ఞానులమని తలంచుకుంటున్నారట. వారికి శ్రమ. తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులం అనుకుంటున్నారట. తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులం అనుకుంటున్నారట. తమకు తామే బుద్ధిమంతులు అనుకునే వారికి శ్రమ. తమకు తామే జ్ఞానులం అనుకునే వారికి శ్రమ. చూడండి, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా కొట్లు బాగా మరి విస్తారంగా పంట పండింది కనుక నా కొట్లు విప్పి గొప్ప వాటిని కట్టిస్తా, నా ధాన్యము, నా ఆస్తి, నా పంట నేను సమకూర్చుకుంటా, తర్వాత నా ప్రాణముతో తినుమా త్రాగుమా సంతోషించుమని చెప్పుకుంటా అనుకున్నాడు. ఎంత జ్ఞానో కదా, ఎంత జ్ఞానో కదా. కానీ జ్ఞాని కాదు. ప్రభు అతన్ని ఏమన్నాడు తెలుసా? యూ ఫూల్ అన్నాడు. ఎందుకన్నాడు అని అంటే, ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది, రేపటిదాకా కాదు. దేవుని వాక్యానికి నువ్వు ఎంత త్వరగా లోబడితే అంత మంచిది. దేవుడు నీకు ఇస్తున్న ఉపదేశానికి నువ్వు ఎంత త్వరగా స్పందిస్తే నీకు అంత మేలు కలుగుద్ది. కానీ నాకు తెలుసులే అనుకొని దేవుని వాక్యాన్ని నువ్వు త్రోసివేస్తే నీ జీవితంలో త్రోయబడతావు. దేవుని వాక్యాన్ని త్రోసివేసే వారలారా, మీ జీవితంలో మీరు త్రోయబడతారు. దేవుని వాక్యం దగ్గర నువ్వు లోబడాలి. నాకు తెలుసులే అనుకునే గర్వంతో దేవునికి అవిధేయుడవైతే నష్టపోయేది నీవే. కొంతమంది మాకు సైన్స్ తెలుసు, మాకు మంచి చదువు ఉంది, జ్ఞానం తెలుసు, కాబట్టి దేవుడి గురించి మేము అంత పట్టించుకోమండి అనేవాళ్ళు ఉన్నారు. ఒకసారి రండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో. ఏషియా గ్రంథం 47:10. నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడానికి అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నువ్వు తెలుసుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. చూసారా? కాబట్టి నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని ఎవడూ నన్ను చూడలేదనుకుంటున్నావు. నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకున్నావు, ఎవడు నన్ను చూస్తలేడా అనుకుంటున్నావు. చూస్తలేడు అనుకుంటా పొరపాట్లు చేస్తున్నావు. నేను ఎట్లనైనా తప్పించుకుంటలే, ఎట్లనైనా నేను కవర్ చేసుకుంటలే, కప్పేస్తలే అని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నీ జ్ఞానము, నీ విద్య, నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. నేనున్నాను, అన్నిటిని వెలుగులోనికి తెస్తాను, ఎవరిని వదిలిపెట్టను. కాబట్టి మన జీవితంలో నాకు తెలుసు అనుకునే తత్వాన్ని వదిలిపెట్టి నాకేమీ తెలవదు అనే విషయంగా వచ్చినప్పుడే మనం దేవునికి లోబడతాం. చూడండి, ఆ పరిసయ్యుడు నేను భక్తుని అనుకున్నాడు. పరిసయ్యుడిని ఏమనుకున్నాడు? నేను భక్తుని అనుకున్నాడు. అనుకొని ఏమంటాడు? దేవా, వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాను, నేను దొంగను గాను, నేను చోరుని గాను, నేను అన్యాయస్తుని గాను, ఇతర మనుషులు లాంటి వాడిని గాను, నేనంటే నేనే, నాకు నేనే అంటూ తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు, తనను తాను నీతిమంతుని అనుకుంటున్నాడు. ఇలా అనుకొని దేవుని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. కానీ సుంకరైతే ఏమన్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. ఎవరు కృప పొందారు? పాపినైన నన్ను కరుణించుము అన్నోళ్ళలో తగ్గింపు ఉంది, అతనిలో దీనత్వం ఉంది, అతనిలో వినయం ఉంది. నేను అందరికంటే గొప్ప నన్నోళ్ళలో ఏముంది? గర్వం ఉంది. అందుకొరకే వాడు కొట్టివేయబడ్డాడు, తగ్గించుకున్నవాడు అంగీకరించబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నీ దేవుడు నిన్ను కరుణిస్తాడు.
నువ్వు దేవుని వాక్యానికి దేవునికి లోబడకపోతే నీ జీవితంలో నువ్వు కొట్టివేయబడతావు. నేను జ్ఞానిని అనుకోబాకు, నాకేమి తెలియదు ప్రభువా నాకు నేర్పు అను, ప్రభువా నాతో మాట్లాడు అను, నాకు తెలుసులే ప్రభువా అని అంటే అట్లయితే నేను చెప్పనులే అంటాడు. నాకు తెలుసులే ప్రభువా అని అంటే నేను నీకు చెప్పను అంటాడు. కొంతమందికి ఏదైనా సలహాలు ఇవ్వడానికని మనం ఆలోచన చేయబోతే వాళ్ళు అంటారు మాకు తెలుసులే అంటారు. అప్పుడు సలహాలు ఇవ్వబోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నీకు తెలుసు కదా, తెలుసు కదా, ఇంక నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు వినవు, నేను నీకు సలహాలు ఇవ్వలేను. కాబట్టి దేవుళ్ళో పెద్దలు కానీ దేవుని వాక్యం కానీ నీకు ఏదైనా ఒక సలహా ఇస్తే దాన్ని స్వీకరించే మనసు నీకుందా? ఆ దేవుని మాటకు, ఆ యొక్క దేవుని మరి ప్రేరేపణకు నీ దగ్గర లోబడే హృదయం ఉందా? ఇది ప్రభు అడుగుతున్నాడు. చివరిగా దీని గురించి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు నడిపిస్తా. 1 కొరింథీ 3:18. 1 కొరింథీ 3:18. ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు నేను జ్ఞానిని అని అనుకొనిన ఎడల వాడు జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. గమనించారా ఈ మాట? దీన్ని అర్థమేందో గమనించండి జాగ్రత్తగా. ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మోసపరుచుకోవడం అంటే ఏంది? నాకు తెలుసులే, నాకు తెలుసులే, నీకేం తెలియదు. నాకు తెలుసులే, నాకు తెలుసులే అనేవారులారా మీకేమీ తెలియదు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొనిన ఎడల వాడు జ్ఞాని కావాలంటే ముందు ఏం కావాలన్నట? ఎర్రివాడు కావాలన్నట. నేను జ్ఞానిని కావాలి అని అంటే ముందు ఏం కావాలి? వెర్రివాడు కావాలి. అంటే దాని అర్థం ఏంటిది? నేను దేవుని మాట, వెర్రివాడు అంటే దాని ఏంది? లోబడడం అన్నమాట. లోబడడం కావాలి, లోబడడం కావాలి. ఎంత చెప్పినా వాడు మాట వినడు, ఎన్ని విధాలుగా చెప్పినా వాడు అంగీకరించడు అని అంటే వానిలో గర్వం ఉంది, వానిలో అహంభావం ఉంది. అహంభావం గర్వంగా ఉన్నవాడు తాను ఎప్పుడు కూడా మనుషులకు లోబడడు, దేవునికి లోబడడు. వాడి జీవితంలో వాని నష్టపరిచేది వాని గర్వమే, వాని అహంభావమే. కాబట్టి అహంభావము మాని, దేవుడు చెప్తున్నాడు, అహంభావం మాని అనుకువగా ఉండుము. అహంభావము విర్రవీగే తత్వం వదిలిపెట్టి ఎలా ఉండు? అనుకువగా ఉండు. అనుకువగా అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుకు లోబడేటట్లు, మరి రిజిడ్గా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉండు. రిజిడ్ అంటే ఏంది? అది ఇది రిజిడ్, ఇది రిజిడ్, ఇది గట్టిగా ఉంటుంది. ఇది ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఎట్లుంది? ఎటంటే అటొంగింది. దేవుళ్ళో మనము అలాగున మనం ఉన్నప్పుడే మన జీవితంలో ఆత్మీయంగా మేలు పొందుతామని జ్ఞాని సొలొమోను ఒక మాట మనకు చెప్తున్నాడు. ఇది మన ఆరోగ్యానికి కూడా అవసరమైంది. నేను చూపిస్తా. ఇక రెండవ మాటకు రండి. అదే సామెతల గ్రంథం 3:7 మాట చదవండి ఒకసారి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనము విడిచిపెట్టాలి అని దేవుడు అంటున్నాడు. చెడుతనం విడిచిపెట్టాలంటే ఎట్లా విడిచిపెట్టాలి? చెడుతనం విడిచిపెట్టాలంటే ఎట్లా విడిచిపెట్టాలి? అక్కడే ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. కాబట్టి నీకు ముందు దేవుని యందలి భయభక్తులు కావాలి. నీ చెడుతనమును బట్టే నీకు ఆరోగ్యం లేదు, నీ గర్వాన్ని బట్టే నీకు ఆరోగ్యం లేదు. నీ చెడుతనమును వదిలిపెట్టాలి అని అంటే చెడుతనం ఎప్పుడు పోలేదు. చూడండి, చీకటి పోవాలి అని అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు. కానీ చీకటి పోవడానికి ఒక్కటే పరిష్కారం. ఏంటిదో చెప్పండి? వెలుగు రావాలి. వెలుగు వస్తే చీకటి పారిపోద్ది. యెహోవా యందలి భయభక్తులు వస్తే చెడుతనం తొలగిపోద్ది.
యెహోవా యందలి భయభక్తులు నీ జీవితంలో వచ్చేంత వరకు చెడు అట్లనే ఉంటుంది. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు మనకు కావాలి. మరి యెహోవా యందలి భయభక్తులు అంటే ఎట్లుంటాయి? యెహోవా యందలి భయభక్తులు ఎట్లుంటాయి ఒకసారి చూద్దామా? అది మనకు కావాలి కాబట్టి దేవుడు ఇది జ్ఞాపకం చేస్తుండు. కీర్తన గ్రంథం 34:11. కీర్తన గ్రంథం 34:11. 11 నుండి 14 వరకు చదవండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొమ్ము. కీడు చేయట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దానిని వెంటాడుము. చూడండి, జీవితంలో ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. ఏంటిది ఆ ప్రశ్న తెలుసా? జాగ్రత్తగా వినండి. మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, భూమి మీద ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడు అని అంటే బ్రతకాలనే కోరుకుంటాడు. చావాలని ఎవరు కోరుకోరు, బ్రతకాలనే కోరుకుంటారు. తర్వాత బ్రతికినా కూడా ఎట్లా బ్రతకాలి? మేలు పొందుచు బ్రతకాలి, మేలు పొందుచు బ్రతకాలి. దేవుడు అదే అంటున్నాడు. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? ఉంటే యెహోవా యందలి భయభక్తులు నేర్చుకోండి. ఏంటిదా యెహోవా యందలి భయభక్తులు? ఏం చేయాలి ఇంతకీ అంటే అక్కడ దేవుడి వాక్యం చెప్తుంది, మీ జీవితంలో మీకు మేలు కలగాలి అని అంటే మీ నాలుక, మీ పెదవులు జాగ్రత్త. ఒరే, ఇంతేనా? సింపులా? నాలుక పెదవులను సింపుల్ కదా? అవును, మరి సింపులే, కానీ ఇవి మొత్తం నడిపించే ఇవే. నాలుకట చిన్న అవయవం కదా, దేహంలో నాలుక చిన్న అవయవం. ఒక పెద్ద ఓడకు చుక్కాని, పెద్ద ఓడకు చుక్కాని అంటే దాన్ని డైరెక్షన్ చేసేది. తర్వాత గుర్రానికి చబుకు, మనిషికి నడిపించేది ఏందట? నాలుక. నాలుక. చూడండి, మృగ, పక్షి, సర్ప, జలచరములు నరజాతి చేత సాధు ఆయను, ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. చూడండి, మృగమట సింహం లోబడుతుందట. ఆడు కొరడా తీసుకొని ఆ సింహాన్ని సర్కస్లో ఇట్లని అంటే అది గర్జించే సింహం సైతం రోప్ మీద నడుస్తుంది కదా. మృగము, సర్పము కూడా లోబడుతుంది. ఇంకా పక్షి, చిలక లోపలికి వస్తుంది, చెప్పండి, బయటికి పోద్ది. పక్షి, మృగ, సర్ప, జలచరాలు అవి కూడా వస్తున్నాయి. నీళ్ళల్లో ఉండేవి, డాల్ఫిను వెనక్కురా అంటే వెనకమ్మటి వస్తుంది, పో అంటే పోతుంది. ఇవన్నీ లోబడుతున్నాయి. లోబడింది ఏందో తెలుసా? నాది కూడా అసలు ఇదే. నేనేం పెద్ద అతిథినేం గాను. నాలుక ఇది అస్సలు లోబడదట. దీన్ని బట్టే నాట మనకు నెమ్మది లేదు, దీన్ని బట్టే మనకు గొడవలట, దీన్ని బట్టే మనకు పంచాయతీలట, దీన్ని బట్టే మనకు ఆరోగ్యం కూడా లేదు. ఇంత డేంజర్ది మన దగ్గరే ఉంది. ఇంకొకటి ఏందట? పెదవులట. పెదవులు ఏమున్నాయండి? 2. ఈ పెదవులు కూడా మహా డేంజర్. ఇంతకీ ఏంటి ఈ కథ అని అంటే ప్రభు అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలకకుండా ఏందట? నాలుకను. 2, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి, చెడ్డ మాటలు పలుకుతూ మన జీవితంలో మనము మన దినాలలో నెమ్మది లేకుండా చేసుకుంటున్నాం. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకో, నాలుక కాచుకో. తర్వాత కపటమైన మాటలు అని అంటే ఏంది? కపటము అని అంటే అది దాచుకున్నదన్నమాట. లోపట ఒకటి, బయటికి ఒకటి కపటము. కాబట్టి కపటావేశంతో మాటలు, బయట ఎదురుగా ఒక మాట, చాటుగా ఒక మాట. ఎవరికి తెలుస్తాయండి? దేవుడి వాక్యం ఈ మాటలు చూపిస్తే తప్ప ఎవరికి తెలుస్తాయి ఈ సంగతులు?
కాబట్టి మనుషులు ఇలా ఉన్నారు, మీకే శ్రమ. చెడ్డ మాటలు పలికేవారులారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మీ నాలుకను కాపాడుకోండి. కపటమైన మాటలు పలికేవారులారా, మీ పెదవులను కాపాడుకోండి. కపటమైన మాటలు పెదవులు, కపటమైన మాటలు పలికే పెదవులు, చెడ్డ మాటలు పలికే నాలుక, ఇది నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. నీ నాలుక నీకు లోబడితే నీ జీవితంలో మంచి దినాలను చూస్తావు, మంచి దినాలను చూస్తావు. చూడండి, ఈ చిన్న నాలుక దగ్గర, పెదవుల దగ్గర మనం దేవుని భయం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు వింటున్నాడు. చెడ్డదానిని పలకొద్దు. అదేం గొప్పదా? చూడండి, నేటి దినాల్లో మంచిని ప్రచారము చేసేవారి కంటే, చెప్పండి, చెడుగును ప్రచారం చేసేవారు ఎక్కువ. చెడుగును ప్రచారం చేసేవారే ఎక్కువ. ఏంటి, అదేమన్నా గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అయితే అందరికీ చెప్పొచ్చు. గుడ్ న్యూస్ చెప్పడం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? బ్యాడ్ న్యూసే. బ్యాడ్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. ఫలాని ఆయన కొడుకట ఇట్టాట, ఫలాని బిడ్డాట ఆయన బిడ్డాట ఇట్లాట. నువ్వు చెప్తే నీ గురించి చెప్పరా రేపు? అదేమన్నా మంచిదా? దాని గురించి నువ్వు ప్రచారం చేయాల్సినంత ఏముంది? జాగ్రత్త, నీ నాలుక. ఎవరి గురించో నువ్వు చెడు మాట్లాడటం కంటే నీ నాలుక సైలెంట్లో ఉంటే మంచిది. ఎవరైనా నిన్ను పలానామె ఎలాంటిదో చెప్పవా అని అంటే, నువ్వు నిజంగా బుద్ధిమంతురాలవైతే, బుద్ధిమంతుడవైతే ఏమనాలనో తెలుసా? నో కామెంట్. నో కామెంట్ అనగలవా? ఎందుకు? నువ్వు కొంచెం అంత చెప్పరాదు, కొద్దిగంత కదిలే రాదు. ఇక మొత్తం గక్కుతా, నాలో ఉన్న లోపలలో ఉన్నదంతా బయటికి గక్కుతా. జాగ్రత్త, అది నీకు నష్టము, అది నీకు నష్టము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ నాలుకను నువ్వు కాపాడుకో. జాగ్రత్తగా మాట్లాడు నీ నాలుకతో. కీడు చేసేది నాలుకే, మేలు చేసేది నాలుకే. యెహోవా యందు భయభక్తులు అంటే ముందు నాలుక దగ్గరనే రావాలి, నాలుక దగ్గరనే రావాలి. తర్వాత కపటము అనేది రాకుండా ఉండాలంటే ఎక్కడ రావాలి? పెదవుల దగ్గర రావాలి. కాబట్టి కపటపు మాటలు పలకకుండా పెదవులను కాచుకోము. కీడు చేయుట మాను, ఏం చేయి? మేలు చేయి. చేతనైతే మేలు చేయి, కీడు మాత్రము చేయబాకు, కీడు చేయబాకు. ఇలాగున నువ్వు నడుచుకుంటే నువ్వు చాలా కాలము ఆరోగ్యంగా ఉంటావు, దేవునికి మహిమార్థంగా ఒక సాక్ష్యంగా ఉంటావని. ఇదే దేవుని యందలి భయభక్తులు అని ప్రభు చెప్తున్నాడు. దేవుని యందలి భయభక్తులు అంటే ఇది. తిరిగి దేవుని యందు భయభక్తులు మరి మనకు ప్రభువునందలి భయభక్తులను బట్టే చెడుతనం తొలగిపోద్ది. మరొక్క మాట చూడండి, సామెతల గ్రంథం 16:6. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. అది అండర్లైన్ చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు ఏం చేస్తారట? చెడుతనము నుండి తొలగిపోతారు. ఆనాడు యోసేపు చెడుతనము నుండి తొలగిపోయినాడు. దేన్ని బట్టి తొలగిపోయినాడు? యెహోవా యందలి భయభక్తులే అతనికి ఉన్నాయి. పాపం చేయడానికి అవకాశం వచ్చింది, పాపం చేయమని ప్రేరేపణ ఉంది, ఎవ్వరు లేరు. కానీ యోసేపుకు దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉంది. ఆ దేవుని భయము భక్తి చేత అతడు ఏం చేసినాడు? అక్కడి నుండి తొలగిపోయినాడు. నీ జీవితంలో దేవుని భయభక్తులు అంటే చెడుతనము నుండి తొలగిపోవడమే దేవుని యందలి భయభక్తులు. దేవునికి భయపడితే నువ్వు చెడుతనము నుండి పక్కకు తొలగిపో. దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించు, బైబిల్ ధ్యానించు. ఇది నువ్వు కలిగి ఉండు. ఇది యెహోవా యందలి భయభక్తులు. ఇంకా భయభక్తుల గురించి నేను ఒక్క మాట చెప్పి ముందుకు వస్తా. రండి, దేవుడి వాక్యం యోబు గ్రంథం 11వ అధ్యాయం 14. పాపము నీ చేతిలో ఉండుట చూచి, 11:14. పాపము నీ చేతిలో ఉండుట చూచి
నీవు దాని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందువు. చూడండి, ఇక్కడ సంతోషం ఎవరికి ఉంటుంది, స్థిరత్వం ఎవరికి ఉంటుంది? ప్రభు వాక్యం చెప్తున్నది. చాలామందికి నిర్దోషంగా సంతోషం లేదు. నిర్దోషికి సంతోషం ఉంటుంది, నిర్దోషికి సంతోషం ఉంటుంది, దోషికి ఉండదు. దోషికి ఎప్పుడు సంతోషం ఉండదు. తన దోషములను బట్టి తన మనస్సాక్షి ఎప్పుడు కుచ్చుతానే ఉంటుంది. కానీ నిర్దోషి మాత్రం సంతోషంగా ఉండగలుగుతాడు. స్థిరపడే వాళ్ళు ఎవరు? నిర్దోషంగా ఉండేవారే స్థిరపడతారు. మరి ఆ నిర్దోషత్వము, ఆ నిర్భయత్వము ఎట్లా వస్తుంది? పాపము నీ చేతిలో ఉండుట చూచి నువ్వు దానిని విడిచిన ఎడలా. పాపము నీ చేతిలో ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు? విడువు అన్నాడు. కానీ విడవకుండా పట్టుకున్నాడు, పాపాన్ని విడవకుండా పట్టుకున్నాడు. కాబట్టి ఆ పాపం ఉన్నంత వరకు నీ జీవితంలో నీకు ఆరోగ్యం ఉండదు. తర్వాత నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేయి. గుడారం అంటే ఇల్లు. ఇదే ఈ దేహం అనే గుడారం. ఈ దేహం అనే గుడారంలో ఏముందట? దుర్మార్గత ఉందట. నీ జీవితంలో దుర్మార్గత ఉన్నంత వరకు నీవు దోషిగానే ఉంటావు. కాబట్టి ప్రభువాక్యం ఏం చెప్తుంది? పాపము నీ చేతిలో ఉంటే విడిచిపెడితే విడుదల. నువ్వు పాపాన్ని నీ చేతిలో పట్టుకున్నంత వరకు, అది నువ్వు విడిచిపెట్టినంత వరకు అది నిన్ను ఆలుతుంది. నువ్వు విడిచిపెడితే అది నిన్ను ఆలదు. చూడండి, నేను ఒకటి గమనించాను. ఈవెన్ అటువంటి పసిపిల్లకు సెల్లే కావాలి, ముసలోళ్ళకు సెల్లే కావాలి, యవనస్తులకు సెల్లే కావాలి, మధ్య వయస్కులకు సెల్లే కావాలి. ఇక యవనస్తులకు సెల్లు లేకపోతే వారు ప్రాణం పోద్ది. సెల్లే కావాలి. ఏముంది అసలు ఈ సెల్లు? ఏంది అసలు ఈ సెల్లు అని అంటే, ఈ సెల్లు మొత్తము అందరినీ హెల్లులోకి నడిపిస్తుంది. ఎట్లయ్యా, అదేందయ్యా, ఎందుకు అట్టంటున్నావు? దాంట్లో సైన్స్ లేదా అంటే, సైన్స్ ఉంది. సైన్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. దానికి అడిక్ట్ అయిపోతే ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది. ఎంత భయం వేస్తుంటుంది అంటే, రాజకీయ సంబంధమైన విషయాలు నేను చూస్తుంటా. కొన్నిసార్లు చూస్తూ ఉండగానే ఒకటి చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంకొకటి చూడమంటుంది. ఆ తర్వాత వాడు ఇంకొకటి తీసుకొచ్చి పెడతాడు, ఆ తర్వాత ఇంకొకటి తీసుకొచ్చి పెడతాడు. ఆఖరికి టైం చూసేసరికల్లా ఏంది పనికి మాలిన విషయం, నా సమయం అంతా నేను ఏందిట చేసినా ఇక దీన్ని తీసి పడేస్తాని దాన్ని దూరంగా పడేసి ప్రభువు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు తృప్తిగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేటి దినాల్లో మనం విడిచిపెట్టాల్సింది ఇదేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దీనికి అడిక్ట్ అయిపోయిన వారు జీవితంలో ఇక మరి ఇంకొక దాని మీదకి రాలేరు. కాబట్టి విడిచిపెట్టు. దేవునికి నీకు అడ్డుగా వచ్చేది ఏదైనా, దేవుని సావాసానికి నీకు అడ్డుగా వచ్చేది ఏదైనా దాన్ని విడిచిపెడితే అది నిన్ను విడిచిపెడుద్ది. నువ్వు పట్టుకున్నంత వరకు అది నిన్ను విడిచిపెట్టదు. అది నిన్ను పాపం అలాంటిది. తర్వాత నీ గుడారములో నుండి దుర్మార్గత కొట్టివేయి. దుర్మార్గత కొట్టేస్తే నువ్వు నిర్భయుడవై ఉంటావు. దుర్మార్గత అంటే దేవుడికి వ్యతిరేకమైనది. నీ జీవితంలో కొట్టివేస్తే నువ్వు నిర్భయుడవై ఉంటావు, నిర్దోషిగా ఉంటావు. అప్పుడు నీ జీవితంలో దేవుని భయభక్తులు కలిగిన వాడవని రుజువైంది. ఇది దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండమని ప్రభువు మనకు బోధిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు ఈ దేవుని యందలి భయభక్తులు కలిగి దుర్మార్గతను, నీ చేతిలో పాపమును విడిచిపెడితే అప్పుడు నీ దేహానికి ఏం కలుగుతుందట? ఆరోగ్యం. దేహానికి ఏం కలుగుతుంది? ఆరోగ్యం. కాబట్టి దేహానికి ఆరోగ్యం కావాలి. భూమి మీద జీవించే కాలంలో నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలో ప్రభుని ఒకటి అడుగుతుంటాను. ప్రభువా, అన్నాడు మోషే, తాను చనిపోయే వరకు కూడా అతని కంటి చూపు తగ్గలేదు, అతని దేహంలో సత్వ తగ్గలేదు. అతడు మంచి ఆరోగ్యవంతుడిగా ఉండి కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి నీ దగ్గరికి వచ్చాడు.
కాలేబును గూర్చి కూడా రాయబడింది ఏందో తెలుసా? ఐగుప్తు దేశంలో నుండి అతడు బయటకు వచ్చినప్పుడు 40 ఏండ్ల వాడు. 40 ఏండ్లు మళ్ళీ ఐగుప్తు అరణ్యంలో నడిచాడు. అతడు మళ్ళీ 80 ఏండ్లప్పుడు కూడా నాకు అదే బలం ఉంది, కంటి చూపు దగ్గలేదు, ఒంట్లో సత్తువ దగ్గలేదు, నడుస్తావా ఇప్పుడంటే మళ్ళీ నడుస్తానంటుండట. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని అది అడుగుతున్నా, ప్రభువా నా కంటి చూపు తగ్గొద్దు, నా బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలి, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలమున శక్తితో నిలుపు, నా చేతులు చక్కని ఆరోగ్యంతో ఉండాలి. ఎందుకొరకో తెలుసా? నీ సేవ కొరకు నాకు ఈ ఆరోగ్యం. మళ్ళీ నేను అనుకుంటా, ప్రభువా మోషేతో నేను పోల్చుకునేటంతటోని గాను, కాలేబు నిన్ను పూర్ణ హృదయంతో వెతికిన కాలేబు అంతటోని గాను, కానీ నీ కృపను బట్టి నాకు ఆరోగ్యం ఇవ్వని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ ఆరోగ్యం గురించి చెప్తున్నానంటే, ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏమీ చేయలేవు. నీ దేహానికి ఆరోగ్యం, నీ దేహానికి ఏం కలగాలి? ఆరోగ్యం. మరి దేహానికి ఆరోగ్యము చెడుతనాన్ని విడిస్తే దేహానికి ఆరోగ్యం అని చెప్పబడ్డది. ఇక దేహానికి ఆరోగ్యం కలగాలడానికి 3 విషయాలు నేను చెప్తా, ఆ తర్వాత మనం ముగించుకుందాం. చూడండి, దేహానికి ఆరోగ్యం కలగాలి అని అంటే ఎలా? ఒక్కసారి రండి, ప్రసంగి గ్రంథం 11 చివరి వచనం. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. అది అండర్లైన్ చేయండి. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. అక్కడ 2 చెప్పినాడు. లేత ప్రాయమును నడి వయస్సు, దాన్ని యూత్ అండ్ చైల్డ్హుడ్ అని ఇచ్చాడు ఇంగ్లీష్లో. చూడండి, బాల్యము యవ్వనము ఇవి 2 కూడా నిలిచేవి కావు. బాల్యము తొలగిపోద్ది. నేను యవనస్తుని అని అనుకునే వారులారా, మీ యవనం కూడా దన్నుమంటే మారిపోద్ది, మీ యవనం కూడా తొలగిపోద్ది. ఆరోగ్యం బాగలేకపోతే యవనస్తుడు కూడా ముసలోడవుతాడు, ఆరోగ్యవంతుడైతే ముసలోడు కూడా యవనస్తుడవుతాడు కదా. అందును బట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీ దేహమును చెరుపు దానిని మీ యొద్ద నుండి తొలగించుకొనుము. దేహాన్ని చెరిపేది ఉందట, మన బాడీని కరప్ట్ చేసేది ఉంది. బాడీని కరప్ట్ చేసేదాన్ని నీ యొద్ద నుండి ఏం చేయమన్నాడు? తొలగించుకొనుము. దేహాన్ని చెరిపేది నీ జీవితంలో ఏది ఉంది? చూడండి, ఒక ఆయనకు పథ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకి ఏముంది? పథ్యం ఉంది. పథ్యం అంటే, నేను వంకాయ తినను, గోంగూర తినను అని ఒకటి పథ్యం ఉంది. కానీ నా నాలుక దాన్నే కోరుతుంది. ఇప్పుడు నా దేహమును చెరుపుకోకుండా నేను ఉండాలంటే నేను ఏం చేయాలంటారు చెప్పండి? వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు. మరేమో సస్తవా ఏంది? లేదు నేను తినాల్సిందే దాన్ని తింటావు. ఒకసారి అర్థం చేసుకో, దాన్ని తింటావు, తర్వాత నువ్వు దాని ఎఫెక్ట్ పొందుతావు. దాన్ని తిని ఎఫెక్ట్ పొందుట కంటే దాన్ని తినకపోతేనే మంచిదేం కదా. నీ దేహాన్ని అది చెరుపుద్దని నీకు తెలుసు. ఈ సెల్లును ఒకసారి చూస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, నన్ను తెలవకుండానే నన్ను ఇది లోపరుచుకుంటుందని నాకు తెలుసు. నన్ను లోపరుచుకోకముందే నేను దీన్ని వదిలిపెడితే నేను మేలు పొందుతా. కాబట్టి దేహాన్ని చెరిపేది ఏదైనా దానికి నువ్వు దూరంగా ఉంటే మంచిది అని అంటాడు. ఇక దేహాన్ని చెరిపేది మరొకటి ఏందో ఉన్నది, చూద్దాం రండి. ఏషియా గ్రంథం 55 అధ్యాయం 2వ వచనం. ఏషియా గ్రంథం 55:2. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా విని మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చూసారా,
ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలిచ్చెదరు. నేటి దినాల్లో చాలామంది ఆర్థికంగా వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారో తెలుసా? ఆహారం తిని కాదు నష్టపోయేది, ఆహారం కాని దాని కొరకే వారి కష్టార్జితాన్ని అంతా వ్యయపరుస్తున్నారు. ఆహారం కాని దాని కొరకే వారి కష్టార్జితాన్ని అంతా వ్యయపరుస్తున్నారు. సిగరెట్టు, బీడి, గుట్కా, పాన్ పరాకు, సారాయి, బీరు, బ్రాందీ, విస్కీ. ఎవడైనా ఈ లేకపోతే సస్తడా? ఈ తీసుకొని సచ్చిన వారు ఎక్కువ. వీటిని తీసుకోకపోవడం వల్ల బతుకుతారు. కానీ జనాలు ఏమైపోయినారంటే తమ ఆర్థిక మూలాలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నా కూడా వారి జీవితంలో ఆహారము కాని దాని కొరకే చూస్తున్నారు. ఆహారమైన దాన్ని భుజించరు. మంచి ఆహారం భుజించమంటాడు. మంచి ఆరోగ్యవంతమైన ప్రోటీన్ ఫుడ్ తీసుకో అని అంటాడు. నువ్వు ఎన్ని ఫుడ్ తీసుకో, ఏది చేసుకో, కానీ మరి మీ దేహము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని ఉంది కదా. మీ దేహం దేని యందు సుఖింపనీయుడి? సారమైన దాని యందు సుఖింపనీయుడు. అంటే ఒక ఆయన ఉన్నాడు, సార్ మళ్ళొక్కసారి చదవండి సార్, మళ్ళొక్కసారి అదే వచ్చినాను చదవండి సార్ అన్నాడు. అరే ఏముందయ్యా, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని ఉంది కదా అని అంటే మంచి శరీరానికి సారము బలమిచ్చేదాన్ని అని చెప్పాడయ్యా. అంటే లేదు సార్, బైబిల్లో మీరు సరిగ్గా చూడండి సార్. ఏముంది సార్? ఏముంది అని అంటే సారమైన దాని యందు సుఖింపనీయుడి. అక్కడ సారా ఉన్నదా లేదా అని అంటాడు వాడు. సారాయందు సుఖింపనీయుడి. సారాయందు సుఖిస్తావేమో కానీ నీ దేహమందు అనారోగ్యం పాలై నువ్వు నష్టపోతావు. అదే నీ జీవితానికి నష్టం. కాబట్టి ప్రభు బిడ్డలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వ్యర్థమైన త్రాగుడు, చెడు అలవాట్లకు బానిసలైపోతే నీ జీవితంలో నీ దేహం పాడైపోద్ది. దేహము దేవాలయం అన్నాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయం అన్నాడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అరే యవనస్తుడు ఏంది ఇప్పుడే చనిపోతాడంటే మరి దేహం పాడు చేశాడు. చెడు అలవాట్లకు బానిసలైపోయాడు, గుట్కాలకు బానిసలైపోయినాడు, వ్యసనాలకు బానిసలైపోయినాడు, నాలుక కింద పెట్టుకునే దానికి బానిసలైపోయినాడు. ఎందుకయ్యాడు? సహవాసం అది. పొద్దున లేస్తే వాళ్ళతోటే తిరిగాడు, వాళ్ళతోటే తిన్నాడు, వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళ అలవాట్లు నేర్చుకున్నాడు. యవ్వనస్తుడు ఇంకా బ్రతకాల్సినోడు మధ్యలోనే పోయాడు. కాబట్టి సన్మార్గము విడచి దుర్మార్గము నడచి దుష్ట క్రియలు అధికముగా చేసి, సన్మార్గము విడచి దుర్మార్గము నడచి దుష్ట క్రియలు అధికముగా చేసి, కాలమునకు ముందే నీవు చనిపోయి, కాలమునకు ముందే నీవు చనిపోయి నిత్య నరకాగ్ని పాలైపోతావా? నిత్య నరకాగ్ని పాలైపోతావా? మారాలి, నీవు మారాలి, మారు మనసు పొందాలి. నువ్వు మారాలి. నువ్వు మారకపోతే నీ జీవితంలో సన్మార్గం విడిచి దుర్మార్గం నడిచి దుష్టక్రియలు అధికంగా చేసి కాలానికి ముందే తండ్రి పోవాలి. తండ్రి పోకముందే కొడుకు పోతున్నాడు. తల్లి పోవాలి, తల్లి పోకముందే బిడ్డ పోతుంది. కారణం ఏంటి? అనారోగ్య పరిస్థితులు ఏదో అనుకోని పరిస్థితులు వస్తే పర్వాలేదు, దానికి మరణానికి ఎవరు అతీతులు గారు. మరణానికి డేట్ లేదు, మరణానికి ఏం లేదు, డేట్ లేదు. కానీ చేతులారా చేసుకునే దానికి మాత్రము దానికి వాళ్ళే బాధ్యులు. చేతులారా నీ ఆరోగ్యం పాడు కావడము, నీ దేహం క్షీణించడము కారణము నీ చెడుతనం, నీ చెడు అలవాట్లు. ఇలాంటి దాన్ని బట్టి నీవు మరి ఖరాబ్ అయిపోతావు. అందుకొరకే మీ దేహము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని చెప్పబడింది. ఇంకొక మాట మాత్రం నేను చెప్పి ముగిస్తా. రండి, దేహాన్ని చెరిపేది ఏంటిది? ఆరోగ్యం పాడు చేసేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం.
1 కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకే హానికరముగా పాపము చేయుచున్నాడు. అర్థమైందా మాట మీకు? అర్థమైందా మాట మీకు? జారత్వమునకు దూరంగా పారిపోండి. వ్యభిచార సంబంధమైన పాపము, ఇంకా పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత వ్యసనాలకు, చెడు అలవాట్లకు, దేహాన్ని చెరిపే ఆ యొక్క జారత్వానికి మీరు దూరంగా పారిపోండి అని దేవుడు చెప్తున్నాడు. జారత్వానికి దూరంగా పారిపోండి. ఎందుకట? మనుషుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలపలుందట. మనుషుడు చేసే ప్రతి పాపం దేహానికి వెలపటుందట. కానీ జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికే హానికరంగా పాపం చేయించున్నాడు. కాబట్టి నేటి దినాలలో లోకంలో ఇవి కామన్ అయిపోతున్నది. ఎంత భయంకరంగా మారిపోతున్నదో కదా దినాలు. లోకంలో ఆ వరదలో బడి కొట్టుకొని పోకుండా దేవుడు సంఘం అనే తన పిల్లల్ని ప్రత్యేకించాడు. లోకమంతా చచ్చిన చేపలన్నీ కొట్టకపోతున్నాయి, చచ్చిన చేపలన్నీ వరదలో కొట్టకపోతున్నాయి. బ్రతుకున్న చేపలు వరదకు ఎదురెదుతున్నాయి. లోకంలో చెడుతనం కలిగిన వారు కొట్టుకొని పోతున్నారు, చెత్తలాగా కొట్టుకొని పోతున్నారు. దురలవాట్లకు లోనైన వారు కొట్టుకొని పోతున్నారు. నువ్వు దేవుని బిడ్డగా విరుద్ధంగా, అనగా నీ చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, జారత్వము, కాముకత్వము, ఇటువాటికి నువ్వు ఎదురుగా రాగలిగితే దేవునికి సాక్ష్యము నీ జీవితానికి దేవుడు నిన్ను ఒక మహిమ కొరకు వాడుకునే సాధనంగా ఉండగలుగుతావు. కాబట్టి దేహాన్ని చెరిపేది ఏంటి అంటే ఇది వ్యసన, ఈ యొక్క మరి వ్యభిచార పాపం చేసే వాళ్ళారా మీ దేహం పాడైపోద్ది. మీ దేహం పాడైపోద్ది. నీ దేహాన్ని చెరిపేది అది. చాలా జాగ్రత్త. నీ దేహం దేవుని ఆలయమని దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే నువ్వు పరిశుద్ధుడిగా, ఆరోగ్యవంతుడిగా ఉండగలుగుతావు. నీ దేహము నీది అనుకొని నాకు ఇష్టం వచ్చినట్లు దేహాన్ని వాడుకుంటే నీ దేహం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది ఆ దేహం. ఆ దేహము ఆయన పరిశుద్ధ ఆలయంగా ఉండడానికి ఇచ్చాడు. నువ్వు పాడు చేస్తానంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. చివరి మాట, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. సామెతల గ్రంథం 23:2. సామెతల గ్రంథం 23:2 చదవండి ఒకసారి. నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. కొంతమంది త్వరగా దేహాన్ని పాడు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే తిండిపోతు. ఒక ఆయనను ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, నువ్వు చాలా స్లిమ్గా ఉన్నావు, చాలా చురుగ్గా ఉన్నావు, నువ్వు ఏం తింటావు సార్? అసలు ఏం తింటావు నువ్వు ఇంత స్లిమ్గా ఉన్నావు, ఇంత ఆరోగ్యవంతంగా ఉన్నావు అంటే ఆయన అంటాడు అన్నీ తింటా అంటాడు. మరి అన్నీ తింటావా? నాలాగా లేవు కదా. నీలాగంటే పొట్ట అయితే రావాలి ముందలకి, నాలాగంటే కండలు రావాలి, మెడ ఎట్ట ఉండాలి, తిరగొద్దు, తిరగకుండా ఇట్ట ఉండాలి మెడ, అట్ట ఉండాలి సార్. అది సార్ తినాలి సార్, తినాలి. దబ్బున పోతావు నువ్వు. ఇట్ట తిని 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 కొవ్వు పడుతుంది. కొవ్వు పట్టిన తర్వాత ఏమైద్ది? బ్లాక్, హార్ట్కి వచ్చే వెయిన్స్లోన బ్లాక్ ఆడ వచ్చి చేరుతుంది. కాబట్టి తిండి మీద ఎక్కువ ఆశ కలిగిన వారలారా, మీరు మీ తిండిని బట్టి త్వరగా పోయే అవకాశాలు కూడా ఉన్నాయని దేవుడు నాకు, మీకు, మనందరికీ చెప్తుండు. తిండి మీద ఎక్కువ వ్యామోహం కలిగిన వారు ఎంతసేపటికి తిను. మరి ఆయన అంటాడు నేను అన్నీ తింటా. మరి ఎట్ట తింటావు సార్ నువ్వేనంటే అంతంత తింటా, అన్నీ తింటా. మటన్ తింటా, చికెన్ తింటా, ఫిష్ తింటా, ఏది తిన్నా ఎంత తింటా, అంత తింటా, అన్నీ తింటా. సార్ నేనైతే ఉద్యమం కొరకు ఎగబడ్డట్టే, ఒక ఉద్యమంలో పడ్డట్టే. ఇక తిన్నామంటే మాత్రము ఇక చూడు, ఇక ఇయ్యాలనే దొరికిందనుకొని నేను ఎంతైనా తింటా.
అట్ట తింటే మాత్రం నువ్వు దబ్బున పోతావు. నువ్వు తిండిపోతు అయిన ఎడల గొంతుకు ఏం పెట్టుకో, కత్తి పెట్టుకో. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఒక మంచి మాట, ఈట్ లెస్ లివ్ మోర్, ఈట్ లెస్ లివ్ మోర్. మిత భోజనమట, మిత భాషణమట, మిత భూషణమట. మంచి మాటలు ఇవి, గుర్తుంచుకుంటే కూడా మంచిది. ఏ భోజనం అట? మిత భోజనం. ఇంకా కొద్దిగా ఆకలిగా ఉన్నదన్నగానే, కానీ ఈడ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. చాలా ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది ఎవరు లోపరుచుకోలేరు. కొద్దిగా ఆకలిగా ఉన్నదన్నప్పుడే ఆపేయమంటాడు. మిత భోజనం. మిత భూషణం. మిత భూషణం అంటే కొంతమందికి నగలు పెట్టుకోవడం అంటే ఇష్టం, అలంకారాలు ఎక్కువ ఇష్టం. వద్దు, అంత వద్దు. ఉంటే ఉండని కానీ ఏదో సింపుల్గా ఆభరణం వేసుకో అంతే. నాకు కోట్లు ఉన్నాయని జనాలు చూడాలని ఫంక్షన్లా ఈ నుంచి ఈడి దాకా ఒకటి చిన్న గొలుసు, ఒకటి పెద్ద గొలుసు, ముక్కుకొకటి, చెవుకొకటి, ఆడొకటి ఈడొకటి వేసుకొని జనాలు కనపరుచుకునే ఇది వద్దు, నీకు వద్దు. మిత భూషణం. మిత భాషణం. భాషణం అంటే నోరుంది కదా అని ఎట్లా పడితే అట్నే మాట్లాడవాకు, జాగ్రత్త. కొద్దిగా మాట్లాడు, తక్కువ మాట్లాడు. ఇలా ఉండగలిగితే సన్మార్గము విడచి దుర్మార్గము నడచి దుష్ట క్రియలు అధికముగా చేసి, సన్మార్గము విడచి దుర్మార్గము నడచి దుష్ట క్రియలు అధికముగా చేసి, కాలమునకు ముందే నీవు చనిపోయి, కాలమునకు ముందే నీవు చనిపోయి నిత్య నరకాగ్ని పాలైపోతావా, నిత్య నరకాగ్ని పాలైపోతావా. మారాలి, నీవు మారాలి, మారు మనసు పొందాలి.